మన ప్రభువును మన రక్షకుడైన దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాను. దైవజనులు పరిచర్య చేసి అవసరాలను బట్టి వారు వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈ రాత్రి కూడా కూడిక జరగాలి కాబట్టి వారు లేని లోటు ఉన్నందువలన మేము నిలబడవలసి వచ్చింది. అందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రియులు, స్థానిక సంఘ పెద్దలు, కొత్త పెద్దలు, చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సేవకులు మరి అనుకూలత లేనందువలన బాప్తిస్మాలు ఇవ్వడానికి పిలిచారు. వాస్తవంగా నేను కూడా ఖాళీగా ఉన్నాను. ఈ దినము నిన్న ఆ పని మీద రావడం, ఈ రాత్రి సేవకులు లేకపోవడం వలన ప్రభు పని జరగాలి కాబట్టి మేము కూడా పాలు పొందడానికి ఒక మంచి అవకాశం అందును బట్టి దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాం. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 1 to 8. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రములో 12,000 మంది. యోషోబు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు స్తోత్రం. మీ ప్రియ సంఘమును బట్టి
సంఘములో బాధ్యతగా పనిచేస్తున్న వృద్ధులు పెద్దలందరిని బట్టి, తర్వాత మీ పరిచర్య కొనసాగించడానికి ఏర్పరచబడిన యవనస్తులైన పెద్దలను బట్టి స్తోత్రం. సంఘానికి వస్తున్న అన్ని కుటుంబాలను బట్టి, సోదరి సహోదరులను బట్టి, యవనస్తులను బట్టి వందనములు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి కూడా స్తోత్రములు. ఈ దినం బాప్తీసం పొందిన వారిని దీవించి బలపరచు. మీ కృపాస్తాలకు అప్పగిస్తుండగా సంఘములో వారిని తండ్రి స్తంభములుగా నిలుపు. చదువుబడిన వాక్య భాగము దీవించి మీరు మాట్లాడుమని యేసు ప్రభు నామమందు స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 7 శ్రమల కాలమందు రక్షింపబడిన 7 శ్రమల కాలములో దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన 1,44,000 మంది ఇశ్రాయేలు జనాంగమును గూర్చి ఈ అధ్యాయంలో వివరించాడు. 7వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలో ఈ 1,44,000 మంది గూర్చిన ప్రస్తావన వివరించబడింది. సంఘము ఎత్తబడిన తరువాత భూలోకంలో 7 శ్రమల కాలం ప్రారంభమవుతుంది. 7 శ్రమల కాలం ఎందుకు అని గత సంవత్సరం నేను వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను. 7 ఎందుకు శ్రమలు జరగాలి, 10 ఎందుకు జరగకూడదు, 6 శ్రమల కాలం ఎందుకు జరగకూడదు, 7 ఎందుకు జరగాలి, ఎందుకని 7 సంఘము ఎత్తబడిన తర్వాత భూలోకంలో శ్రమలు జరగాలి అంటే అది దానియేలు యొక్క ప్రవచనం. దానియేలు ఇశ్రాయేలు జనాంగమును గూర్చి 70 వారాల ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆ 70 వారాలు మనకు చెందినది కాదు, ఇశ్రాయేలు ప్రజల పట్ల నెరవేరవలసినది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకు వివరించాడు. అందులో 69 వారాల ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఇక మిగిలింది ఒకే ఒక వారం, అనగా 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు మిగిలింది 2000 సంవత్సరాల నుంచి ఇంకా ఈ కాలములో కూడా నెరవేర్పుకు రాలేదు. ఆ మిగిలిన దానియేలు యొక్క 70వ వారం, అనగా 7 భూలోకంలో సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే 7 శ్రమల కాలం దానియేలు యొక్క 70వ వార ప్రవచనం యొక్క నెరవేర్పు జరుగుతుందండి. భూలోకంలో 7 శ్రమలు జరిగినవి అంటే దానియేలు యొక్క ఆఖరి ప్రవచనం, ఆఖరి వారం, 7వ వారం, 7 సంవత్సరాల ప్రవచనం ఇంకా మిగిలి ఉంది, ఇంకా నెరవేరలేదు. అది ఎప్పుడైతే 7 భూలోకంలో శ్రమలు జరుగుతాయో ఆ మిగిలిన ఆఖరి వారం సంపూర్ణము చేయబడుతుంది. శ్రమల కాలంలో ఎందుకు 7 శ్రమల కాలం అంటే మీకు ఆన్సర్ ఇచ్చాను. ఎందువలన? ప్రవచనంలో, దానియేలు ప్రవచనంలో మిగిలి ఉంది 7 ఆ 7 ఉంది కాబట్టి శ్రమల కాలం కూడా 7 జరుగుతుంది. అదే సమయంలో పరలోకమందు గొర్రెపిల్ల పెండ్లి విందు 7 జరుగుతుంది.
ఈ శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం. యోహాను పరలోకానికి ఎక్కిపోవుట అపోస్తులు సంఘానికి సూచన. అపోస్తులు సంఘానికి సూచన. యోహాను కూడా సంఘానికి సూచన. యోహాను, నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము. యోహాను పరలోకానికి ఎక్కిపోవుట సంఘము ఎత్తబడే దానికి సూచన. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుండి 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతాయి. అప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు. ఈ శ్రమల కాలంలో రక్షింపబడిన వారు మూడు గ్రూపుల ప్రజలు ఉన్నారు. శ్రమల కాలంలో రక్షణ ఉంది, శ్రమల కాలంలో సువార్త ఉంది. ఇవన్నీ ప్రతి అంశము నేను చెప్పాలంటే 3 కాదు 30 రోజులు పట్టుద్ది మేము మాట్లాడాలంటే. సంఘము ఎత్తబడిన సువార్త ఉంది. 4 విధాలుగా సువార్త అందించబడుతుంది 7 ఏండ్ల శ్రమల కాలంలో. ఆ సువార్త విని రక్షింపబడిన వారు 3 గుంపుల ప్రజలు ఉన్నారు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. అందులో మొదటి గుంపు, మొదటి ఫలము ఎవరంటే ఇశ్రాయేలు జనాంగములో శ్రమల కాలంలో దేవుడు తన కొరకు సాక్షులుగా నిలిపిన 1,44,000 మంది. ఇక మిగిలిన రక్షింపబడిన వారందరూ యాంటీ క్రైస్ట్ ద్వారా చంపబడతారు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధిని. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరైతే ప్రభు అయిన క్రీస్తుని రక్షకుడుగా నమ్ముకున్నారో, నమ్మిన వారందరూ యాంటీ క్రైస్ట్ ద్వారా చంపబడతారు. ఈ 1,44,000 మందిని కూడా చంపటానికి ప్రయత్నిస్తాడు. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఎర్రని మహాఘట సర్పము కనబడుతుంది. సాతాను త్రిత్వం. శ్రమల కాలంలో సాతాను త్రిత్వము పనిచేస్తుంది. దేవుడు త్రిత్వం, సాతాను కూడా త్రిత్వంగా పనిచేస్తాడు. 12వ అధ్యాయంలో ఎర్రని మహాఘట సర్పముగా 13:1, 12:3, 13:1 క్రూర మృగం, వాడే యాంటీ క్రైస్ట్. 13:11 అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడు, ఫాల్స్ ప్రాఫెట్. ఈ 3 7 ఏండ్ల శ్రమల కాలంలో సాతాను పక్షంగా పని జరిగిస్తారు, దేవునికి విరోధంగా పనిచేస్తారు. ఇలాగ జరుగుతున్నప్పుడు దేవుడు అందరూ హతసాక్షులై చంపబడగా తన ప్రజలలో నుండి ప్రతి గోత్రమునకు 12,000 మంది చొప్పున 1,44,000 మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. అంటే వారు దేవుని సొత్తు, దేవునికి చెందిన వారు, దేవుని ప్రజలు అని అర్థం. మరి ఇక్కడున్న వారిలో ఇంకా ఎవరైనా దేవుని బిడ్డలు కాని వారు ఉన్నారా? ప్రభువైన క్రీస్తుని రక్షకుడుగా నమ్మని వారు ఉన్నారా? ఇంకా దేవుని బిడ్డగా ముద్రింపబడకుండా, దేవుని సొత్తు కాకుండా సాతాను సొత్తుగా ఉన్నావా? శ్రమల కాలంలో ముద్రలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి, దేవుని యందు అనగా గొర్రెపిల్ల అనే మాట ప్రస్తావించబడింది ప్రకటనలో. గొర్రెపిల్ల సువార్త విని గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డారని ఉంది ప్రకటన గ్రంథంలో. గొర్రెపిల్ల అయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని సొత్తుగా ముద్రించబడ్డారు. ప్రభువుని నమ్మకుండా క్రీస్తు విరోధిని వెంబడించి వాడి ముద్ర వేయించుకున్న వారు క్రీస్తు విరోధి సాతాను సంబంధులుగా ముద్రించబడిన వారు ఉన్నారు. అంటే దైవ సంబంధులు ఉన్నారు, దుష్ట సంబంధులు కూడా ముద్రించబడిన వారు. 666 ముద్ర వేయించుకున్న వారు ఉన్నారు. వారంతా సాతాను సంబంధులు. ఈ ప్రతి గోత్రములో దేవుడు తన కొరకు సాక్షులుగా వీరిని నిలిపాడు.
144,000 మందిని నిలుపుకున్నాడు. వీరిని కూడా చంపటానికి ప్రయత్నిస్తాడు అని చెప్పాను. ప్రకటన గ్రంథం 12:3లో ఎర్రని మహా ఘటసర్పం వీరిని చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు వీరిని 3.5 ఏండ్లు ఒక అరణ్యములో దాచి ఉంచుతాడు. 3.5 ఏండ్లు వారు పోషింపబడతారండి. ఆ చరిత్ర అంతా 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వివరించబడింది. అయితే ఈ అంశంలో 6 క్లిష్టమైన పాయింట్లు ఉన్నాయి. 6 క్లిష్టమైన పాయింట్లు. ఇవన్నీ చెప్పగలిగితే చెబుతాను. టైం చాలా పోతే వదిలి వెళ్ళిపోతాను. ఏంటంటే ఈ 12 గోత్రములలో 2 గోత్రములను దేవుడు మినహాయించి ప్రక్కన పెట్టాడు. మొదటిది దాను గోత్రం, రెండవది ఎఫ్రాయిము గోత్రం. ఈ 2 గోత్రాలు 12 గోత్రాలలో వారి పేర్లు ఉండవు. కావాలంటే పట్టిక మీరు చదువుకోండి. దాను గోత్రమును తీసివేశాడు, ఎఫ్రాయిము గోత్రమును తీసివేశాడు. ఎందువల్ల దాను గోత్రమును దేవుడు తీసివేశాడు, ఎందువల్ల ఎఫ్రాయిము గోత్రమును దేవుడు తీసివేశాడు? 2 సత్యాలు. మూడవది, దాను గోత్ర స్థానంలో లేవి గోత్రాన్ని తెచ్చిపెట్టాడు. లేవి గోత్రములో 12,000 మంది అన్నాడు. ఎందుకు లేవి గోత్రము తీసుకురావలసి వచ్చింది? అది 3వ క్లిష్టమైన ప్రశ్న. 4వది, ఎఫ్రాయిము బట్టి, ఎఫ్రాయిము పేరు దేవుడు తొలగించుటని బట్టి, ఆ ఎఫ్రాయిము అనగా యోషోబునకు కుమారుడు. మనష్షే ఎఫ్రాయిము యోషోబు యొక్క కుమారుడు. ఎఫ్రాయిము తొలగించటాన్ని బట్టి దేవుడు యోషోబు గోత్రాన్ని తెచ్చిపెట్టాడు. లేవి గోత్రమును చేర్చాడు, దాను గోత్రము తీసివేశాడు. ఎఫ్రాయిము గోత్రము తీసివేశాడు. అందులో 8వ వచనం, యోషోబును తీసుకుని వచ్చి పెట్టాడు. ఎందుకు యోషోబును పెట్టవలసి వచ్చింది? ఎందుకు లేవి గోత్రమును తెచ్చిపెట్టవలసింది పెట్టాడు దేవుడు? ఎందుకు ఎఫ్రాయిము గోత్రము తొలగించాడు? ఎందుకు దాను గోత్రము తొలగించాడు? 4 అంశాలు. ఈ 4 క్లిష్టమైన ప్రశ్నలే. తర్వాత వచనం 5లో 5వ వచనంలో, యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది అన్నాడు. ఇందులో యాకోబు యొక్క 12 మంది కుమారులలో జ్యేష్ఠుడు ఎవడు? యూదానా, రూబేనా? మరి వరుస పట్టికలో ఎవరుండాలి? ముందు పేరు ఎవరి పేరు ఉండాలా? పెద్దవాడు జ్యేష్ఠుడైన రూబేను పేరుండాలి. రూబేనును కిందకు పెట్టాడు. 4వ కుమారుడైన యోదాను తీసుకొచ్చి ముందు పెట్టాడు. అవునా? యోదా ఎన్నోవాడు? 4వవాడు. రూబేను పెద్దవాడు. పెద్దవాడు ముందు వరుస ఉండాలి. వరుసలో రూబేను ఉండాలి. రూబేనును కిందకు పెట్టాడు దేవుడు. కిందనున్న వాడిని పైకి తీసుకొచ్చాడు. ఎవరైనా? యోదాను. కారణం ఏంటి? 6 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఈ 6 ప్రశ్నలు చెప్పాలంటే 6 గంటలు పట్టుద్దండి. కానీ క్లుప్తంగా షార్ట్గా ప్రయత్నం చేస్తా. నేనేమనుకున్నారంటే ఈవినింగ్ టైం ఇస్తా ఉన్నారు పెద్దలు, కానీ టైము సరిపడలేదు. బ్రదర్ కూడా కొద్దిసేపు పోతా అన్నాడు, కానీ ఆయన ఫుల్గా లాగాడు. ఇక అయ్యగారు నా వైపు చూస్తే క్లోజ్ చేసేయండి, బాప్తిస్మాలు ఇస్తాలకి ప్రసంగం వద్దు అనుకున్నా. అందువల్ల మధ్యాహ్నం కొంత, ఈ పూట కొంత క్లారిగా 6 ప్రశ్నలు అనుసరిద్దామనుకున్నాను, కానీ కుదరలేదు, దైవ చిత్తం. ఇందులో కింద ఉన్న, ముందు ఉన్న పెద్దవాడైన జ్యేష్ఠుడైన
రూబేనును ఎందుకు దేవుడు కిందికి దించాడు, కారణమేంటి? డైరెక్ట్గా అంశంలోకి వెళ్ళిపోతాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5:1. మైక్ దగ్గర పెట్టి ధన చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5:1 ఏమన్నాడు? గట్టిగా స్పష్టంగా చదవాలి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండను గాని తన తండ్రి పరువును. నాకు గట్టిగా స్పష్టంగా చదవాలి, మధ్య మధ్యలో బ్రేక్ వద్దు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని బ్యాటరీ అయిపోయినట్టున్నది, గరగరం అంటుంది. చదవయ్యా. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును అవమానపరచెను. ఎవరు? జ్యేష్ఠుడైన పెద్ద కుమారుడైన రూబేను చేసిన తప్పు, చేసిన పాపం ఏంటంటే ఏమన్నాడు? తన తండ్రి పరుపును అవమానపరచాడు. ఏంటి అవమానపరచడం? ఆదికాండం 49వ అధ్యాయం మొదటి నుండి చదవండి. అట్టుండాల స్వరం. ఎవరయ్యా పిల్లోడా? చదువు. యాకోబు ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములో మీకు సభ విప్పుబోవు సంగతులను నీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు పెద్ద కుమారుడవు. నా శక్తిని, నా బలము, నీ యొక్క ప్రతాబలమును, అన్యాతిశయమును, బలాతిశయమును నీవే నిలవేయ చంచడువై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచు మీద కెక్కితివి. ఏమన్నాడు? నీవు నీ తండ్రి మంచము మీద కెక్కితివి అన్నాడు. 2 సార్లు ఈ మాట మనం విన్నాం. ఆది కాండములోకి మనం వెళితే స్పష్టంగా ఏముందంటే, తన తండ్రి అయిన యాకోబు యొక్క ఉపపత్నులతో, అంటే పిన్నమ్మలు అనుకుందాం, పిన్నమ్మలు తన తండ్రి యొక్క ఉపపత్నులతో రూబేను పాపం చేశాడు. నీ తండ్రి మంచము అపవిత్రపరచావు, నీ తండ్రి పరుపును అవమానపరచావు రూబేను అన్నాడు. ఏంటి తండ్రి పరుపును రూబేను చేసినదంటే, తండ్రి యొక్క భార్యలు, ఉపపత్నులు, పిన్నమ్మలు చిన్నమ్మలు అనుకుందాం, వారితో శయనించి పాపములో పడ్డాడు. ఎవరు? జ్యేష్ఠుడైన పెద్దవాడైన రూబేను. అంటే చేయరాని కార్యము ఇంటిలో చేశాడు. ఇంటిలో అది ఉండకూడదు. అందువలన రూబేను చేసిన అతిక్రమము, రూబేను యొక్క పాపము, రూబేను యొక్క దుర్మార్గపు క్రియ వలన దేవుడు రూబేనును పై స్థానములో ఉండవలసిన రూబేనును దేవుడు కిందికి దించాడు. కారణం, అతడు చేయరాని కార్యం, జరిగించరాని కార్యం, చేయరాని పాపమును రూబేను చేసినందువలన ఆ జ్యేష్ఠత్వపు హక్కు, అధికారాన్ని, యోగ్యతను, గౌరవాన్ని, ఘనతను పోగొట్టుకొని కిందికి రూబేను దేవుడు దించవలసి వచ్చిందండి. ఇంటనైనా దేవుని సంఘములోనైనా పాపమనేది ఉండకూడదండి. సంఘము పవిత్రంగా ఉండాలి, సంఘము యోగ్యముగా ఉండాలి.
సంఘములో, దేవుని ఇంటిలో, దేవుని మందిరములో ఎప్పుడు పవిత్రత, పరిశుద్ధత, నిర్మలత ఉండాలి. కానీ పాపము, చెడుగు, అయోగ్యత, అపవిత్రత అనేది దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, వ్యక్తుల మధ్య కానీ, కుటుంబాల్లో కానీ, ఎవరి మధ్య కానీ, విశ్వాసుల మధ్య అక్రమమైన పాపము, అక్రమమైన జీవితము పరిశుద్ధుల మధ్య ఉండకూడదు. సంఘం అంటే పవిత్రమైంది. 93వ కీర్తనలు అన్నాడు 5వ వచనంలో, దేవా ఎన్నటన్నిటికీ నీ మందిరము ఏమన్నాడు, పవిత్రతతో నిండి ఉండాలి అన్నాడు. ఎన్నటన్నిటికీ నీ మందిరము పవిత్రంగా, పరిశుద్ధముగా ఉండాలని భక్తుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు కూడా తన ప్రాణము పెట్టి సంఘమును కొన్నాడు. ఆ సంఘం ఎలాగుండాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడు 5:25లో, ఆయన సంఘమును ప్రేమించి అది ముడతయైనా, మచ్చైనా, మరకైనా, డాగైనా, పాపమైన, మలినమైన, అయోగ్యత అయినా లేకుండా అది పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని ఆ సంఘము కొరకు ఆయన తన ప్రాణమును పెట్టెను. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆ సంఘము ఎప్పుడు ఇట్ షుడ్ బి హోలీ. ద చర్చ్ షుడ్ బి హోలీ. ఒకరోజు కాదు, నిత్యము ఎల్లప్పుడూ కూడా సంఘము పవిత్రముగా ఉండాలి, అది నిర్మలముగా ఉండాలి. మచ్చ, మరక, డాగ్ అనేది ఉండకూడదని ఆయన తన ప్రాణము పెట్టి సంఘమును కొన్నాడండి. పాత నిబంధనలో ఇలాంటి దుష్టక్రియలు చేసిన వారు ఉన్నారు, మరొకరు ఉన్నారు. రూబేను చూశాం. ఎందుకు రూబేను హక్కు పోగొట్టుకున్నాడు? ఎందుకు అధికారం పోగొట్టుకున్నాడు? ఎందుకు గౌరవాన్ని, ఘనత పోగొట్టుకున్నాడు? ఇంటికి పెద్దవాడంటే, జ్యేష్ఠుడంటే ఇంటిలో అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, లోబడతారు. ఆయన మాట వినాలి. ఇంటికి పెద్దవాడు, పెద్దన్నయ్య, ఆయన మాట వినాలని అందరూ గౌరవిస్తారు. కానీ ఆ స్థానమును రూబేను తాను చేసిన దుష్టక్రియ, పాపమును బట్టి రూబేను కిందికి దిగిపోయాడండి. పైన ఉండవలసిన వాడు, పై స్థానంలో ఉండవలసిన వాడు, గౌరవ స్థానంలో ఉండవలసిన వాడు కిందికి దిగిపోయినాడు రూబేను. ఇలాంటి నీచమైన కార్యాలు సంఘములో పరిశుద్ధుల మధ్య ఉండకూడదు. దావీదు కాలంలో దావీదుకు చాలామంది భార్యలు, సుమారు 10 మంది భార్యలు దాకా ఉన్నారు, 20 మంది పిల్లలు ఉన్నారు కౌంటింగ్ చేస్తే. దావీదుకు ఉపపత్నులు కూడా ఉన్నారు, అంటే చిన్నమ్మ లాంటి ఉన్నారు ఉపపత్నులు, కన్క్యూబిన్ అంటారు ఇంగ్లీష్లో. దావీదునట్టేనా ఇబ్బంది పెట్టి ఆ రాజ్యము కాజేయాలని చెప్పి దావీదుకు కుమారుల్లో దావీదుకి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, అందమైన వాడు అబ్షాలోము అనేవాడు ఉన్నాడు. ఈ అబ్షాలోముకు లేనిపోనివన్నీ దుర్మార్గపు మాటలు చెప్పి అహితోపేలు అనేటువంటి ఒక దుష్టుడు అబ్షాలోముకు, నీవు నీ తండ్రి ఉపపత్తులు ఉన్నారు, పలానా స్థలములో మేడ మీద ఉన్నారు, నీవు వెళ్ళి వారితో శయనించు, పాపం చెయ్యి, అప్పుడు నీ తండ్రి అసహించుకుంటాడు, ఇక అడవుల్లో నుంచి రాడు, రాజ్యము నీదే అవుతుంది అని అహితోపేలు అనేటువంటి ఒక దుష్టుడు దుష్టాలోచన ఇస్తే అబ్షాలోము కూడా అదే పని చేశాడండి. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 2వ సమూయేలు 16వ అధ్యాయం 21 చదువుదాం. ఏమన్నాడు? అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు, అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను.
కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. తల్లితో సమానం కదండి పిన్నం అంటే. దుర్మార్గపు మాట, చెడ్డ మాట అహితోపెల్ అనే వాడు ఇచ్చిన ఆ నీచమైన ఆలోచన బట్టి అబ్షాలోము కూడా ఇలాంటి నీచమైన పని, అక్రమమైన పని చేసి తన తండ్రి భార్యలు లేక ఉపపత్తులైన వారితో కూడి పాపము చేశాడు. అందుకే శిక్ష అనుభవించాడు. అబ్షాలోము ఆ చెట్టుకు యాలబడి తర్వాత కొట్టబడి చంపబడ్డాడండి. కొత్త నిబంధనలో కొరింథీ సంఘంలో ఒకడున్నాడు. చదవండి, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీ 5. దొరికిందా? మొదటి నుండి చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనెను. ఇది ఓపెన్ గా చెప్పాలన్నా సిగ్గుపడాల్సి వచ్చిందండి ఒకసారి. ఎక్కడ? మీలో అంటే కొరింథీ సంఘంలో. ఏముంది కొరింథీ సంఘంలో? ఒకడున్నాడు పనికిమాలోడు, కామాంధుడు, మదాంధుడు, గర్వాంధుడు, తండ్రి భార్యను ఉంచుకున్నాడు. కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆమె కూడా అతనికి రెండవ భార్య పెన్నమ్మ ఉపపత్ని ఉంటుందని అభిప్రాయపడ్డారంట. అలా కాదన్నప్పుడు ఆ కొరింథీ సంఘములో ఉన్న కామాంధుడు తన సొంత తల్లితోనే అక్రమ సంబంధం, పాపము చేశాడని అర్థం. అలా కాదనుకున్నప్పుడు పండితుల అభిప్రాయం అతని యొక్క రెండవ భార్య అంటే ఉపపత్తి లాంటి, చిన్నమ్మ లాంటి ఆమెతో కొరింథీ సంఘంలో ఒకడు అలాంటి దుర్మార్గపు పని చేశాడు. మరి సంఘాలు అలాంటివి ఉండవచ్చా? సంఘములు ఇలాంటి దుష్టక్రియలు, పాపక్రియలు, పనికిమాల క్రియలు, కామాంధముతో కూడిన పనులు దేవుని సంఘములో ఉండవచ్చా? సంఘం అంటే పవిత్రంగా ఉండాలి, యోగ్యంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి, పాపము లేని సంఘముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రభు ప్రాణము పెట్టాడని మన వాక్యములో వింటున్నాం. జ్యేష్ఠుడుగా పై స్థానంలో ఉండవలసిన రూబేను కింది స్థానానికి దిగిపోవటానికి, కిందకు రావటానికి కారణం అతని యొక్క పాపం, అక్రమమైన పాపం. తన తండ్రి ఉపపత్తులతో రూబేను ఉన్నాడని మన వాక్యములో 3 రెఫరెన్స్లు మీకు ఆధారం ఇచ్చాను. రెండవ మాట ఏంటంటే అదే సత్యంలో, అదే భాగంలో 4వ స్థానములో ఉన్న యూదా పేరు పైకి వచ్చింది, మొదటికి వచ్చింది. మొదటి స్థానములో ఉన్న రూబేను కిందకు వచ్చాడు. ఎందుకు కిందకు వచ్చాడో కారణాలు వివరించాను. అలాంటి విషయాలు కూడా అంత చెప్పటం కూడా బాగుండనిపిస్తుందండి నాకు. యూదా ఎందుకు పైకి రావాల్సి వచ్చిందంటే దేవుని యొక్క ఏర్పాటులో యూదా గోత్రములో నుండి ప్రభువైన క్రీస్తు భూలోకానికి రావాల్సి ఉందండి. యూదా గోత్రములో నుండి, యూదా వంశములో నుండి లోకరక్షకుడుగా, జగద్రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ప్రభువైన క్రీస్తు భూలోకంలో జన్మించవలసి ఉంది, పుట్టవలసి ఉంది. రాబోయే ఆ క్రీస్తు జన్మను చూపిస్తూ ఆయన యూదా గోత్రములో జన్మించాలి, యూదుడుగా జన్మించాలి, యూదుల రాజుగా జన్మించాలని దేవుని యొక్క నిత్య ప్రణాళిక ప్రకారం కింద ఉన్న 4వ స్థానములో ఉన్న యూదా పైకి రావలసి వచ్చిందండి. ఇప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2 చదవండి. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను.
ఎందుకని హెచ్చింపబడ్డాడు యూదా? చదవండి. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. ఎవరి నుండి? అతడంటే ఎవరు? యూదా. ఎవరు? యూదాలోంచి ఎవరు రావాలట? ఒక ప్రముఖుడు, ద గ్రేట్ మెన్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆ యూదాలో నుండి, యూదా వంశములో నుండి, యూదా గోత్రములో నుండి ఒక ప్రముఖుడు, ఒక యోగ్యుడు, ఒక ఘనుడు, ఒక రక్షకుడు భూలోకానికి రావలసి ఉన్నది. అందుకని ఏమన్నాడు? యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడు ఆయను. మరి హెచ్చింపబడ్డాడా లేదా? 4వ వాడు మొదటి స్థానానికి వచ్చాడంటే చెప్పండి, హెచ్చింపబడటమే. ఎందుకు హెచ్చించాడు దేవుడు యూదా వంశాన్ని, యూదా గోత్రానంటే ఆ యూదాలో నుండి యేసు ప్రభు లోకానికి ఆ ప్రముఖుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. ఎవరా ప్రముఖుడు? ప్రభు అయిన క్రీస్తు రావలసి ఉన్నది. కాబట్టి యూదా గోత్రమును దేవుడు పైకి తీసుకుని వచ్చి ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని మిగిలిన 11 గోత్రాల కంటే పై స్థానము దేవుడు యూదా గోత్రానికి ఇచ్చాడంటే. రూతు గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో రూతు బోయజు పెండ్లి అయిన తర్వాత ఒక పిల్లవాడు పుడతాడు, ఒబేదులో నుంచి యెషయలోంచి దావీదులో నుంచి ప్రభు అయిన క్రీస్తు దావీదు కుమారుడుగా, దావీదు వంశములో అంటే యూదుడుగా యేసు ప్రభు జన్మించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఏర్పాటును బట్టి యూదా పై స్థానము పైకి తీసుకుని రావటానికి కారణం, అందులో నుండి ఒక ప్రముఖుడు ప్రభు అయిన క్రీస్తు రక్షకుడుగా భూలోకానికి యూదా గోత్రములో రావాలి. అదే కొత్త నిబంధనలో యేసు ప్రభు జన్మించినప్పుడు 3 జ్ఞానులు వచ్చి వారు ఏమని ఎంక్వైరీ చేశారు? అన్యుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చెప్పండి. అలాగ అడిగారా? ఏమడిగారు? అన్యుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఎంక్వైరీ చేయాల. ఎట్లా ఎంక్వైరీ చేశారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వారు ఎంక్వైరీ చేశారంటే యేసు ప్రభు యూదుల రాజుగా యూదా గోత్రములో రావాలి అని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం కింద ఉన్నవాడు రూబేను పై స్థానానికి రావాల్సి వచ్చిందండి. ప్రకటన గ్రంథంలోకి పోదాం. అక్కడ ఏం చదువుకున్నామంటే ఒక్కొక్క పాయింట్ ఇంకా చెప్పాలంటే టైం సరిపోదు. 6 అంశాలు సాధ్యమైనంత వరకు వివరించి ముగించేస్తాను. ఇప్పుడు 2 సత్యాలు వివరించాను. రూబేను పెద్దవాడు, ముందున్నవాడు ఎందుకు కిందికి పడ్డాడో విన్నాం. కిందున్న యూదా ఎందుకు పై స్థానానికి వచ్చాడో కూడా వివరించాను. ఇప్పుడు మన అంశంలో మరొక సత్యం ఏంటంటే వచనం 7 చూడండి. ప్రకటన గ్రంథం 7:7 షిమ్యోను గోత్రము 7:7 షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్శాఖారు గోత్రములో. చాలు బాబు. ఇక్కడ వాస్తవంగా ఎవరు ఉండాలి? దాను గోత్రం ఉండాలి. దాను గోత్రమును దేవుడు ప్రక్కన పెట్టాడు. ఎవరిని పెట్టాడు? ఇక్కడ లేవి గోత్రమును పెట్టవలసి వచ్చింది. లేవి గోత్రములో 12,000 మంది రక్షింపబడ్డారు. అన్ని గోత్రాల్లో 12,000 మంది అంటే దేవుని చిత్తములో తన ప్రజలందరూ సమానము అని చూపించాడు. ఆయన ప్రేమ సమానం. ఆయన ప్రేమలో తేడా లేదు, ఆయన కృపలో తేడా లేదు, ఆయన రక్తములో తేడా లేదు కదా. అందుకని అందరికీ సమానమైన ఆధిపత్యం ఇచ్చాడు ఆ 12 గోత్రాల వారికి. లేవి గోత్రమును దాను గోత్రములో నుండి తీసుకొని వచ్చాడు. ఎందువలన దాను గోత్రము దేవుడు తొలగించాడు? డైరెక్ట్ అంశంలోకి వెళ్తున్నాను. చూడండి. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 18 చదవండి. దాను గోత్రము ఎందుకు తొలగించాడు? వై డిడ్ గాడ్ బ్లాట్ అవుట్ ద ట్రైబ్ ఆఫ్ డాన్?
ఆ జనముల దేవతలను పూజించుటకు, ఆ జనముల దేవతను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి, దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయములు గల పురుషుడే గాని, దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయం అంటే దేవుని విడిచిపెట్టేవారు ఎవరైనా, దేవుని నుండి తొలగిపోయేవారు ఎవరైనా, తమ దేవుడైన యెహోవాను కాదని నిరాకరించి తొలగిపోయి దూరమై ఎవరైతే ఇతర దేవతలు, అన్య దేవతలు, ఇతర విగ్రహాలను పూజ చేస్తారో, సేవిస్తారో వారికి ఒక హెచ్చరిక చేశాడు దేవుడు. ఏంటది? పురుషుడే గాని స్త్రీయే గాని. మళ్ళా నేను చదువుతున్నా చూడండి. ఎక్కడ? ఆ జనముల ద్వితీయోపదేశకాండం 29:18. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగిపోవు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకున్నట్లు, మరణకరమైన దుష్కర్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లు నేడు ఈ నిబంధన మీతో చేయుచున్నాను. అట్టి పనులు చేయవాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునే వాళ్ళని నేను నా హృదయము కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నందుదని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. గాడ్ నెవర్ ఫర్గివ్. యెహోవా క్షమించడు. ఎవరిని క్షమించడు? ఎవరైతే తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఆయనకు దూరం అయిపోయి ఆయన విసర్జించి ఇతర దేవతలను సేవించారో, అనే దేవతలు సేవించారో, ఇతర దేవులను పూజించారో వారందరినీ ఎన్నడూ దేవుడు క్షమించను అన్నాడు. బైబిల్లో 2 సత్యాలు ఉన్నాయండి. దేవుడు ఏ పాపమైనా క్షమిస్తాడా? దేవుడు క్షమించలేని పాపం ఉందా బైబిల్లో? చెప్పండి. ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడు, ఎంత దుర్మార్గునైనా క్షమిస్తాడు, ఎలాంటి వారినైనా ఆయన క్షమిస్తాడు అని చెప్తున్నాం, వింటాం. ఎవరైనా దేవుడు క్షమిస్తాడు. అవునా? చేతులెత్తండి. సరిగా ఎత్తలా. దేవుడు క్షమించలేని పాపములు 2 ఉన్నాయి బైబిల్లో. 2 ఉన్నాయండి. ఎలాగ నేను పోతా ఉంటే నా సబ్జెక్ట్ ఆడబడిపోద్దండి. అందులో మొదట ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన దేవుడు అంగీకరించాడు. ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పాడు ఆయన. నిర్గమకాండ 20 అధ్యాయాలు ఏమన్నాడు? మొదటి 3 వచనాల్లో నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇలాంటి రూపమైన, విగ్రహమైన, చక్కదైన, కొయ్యదైన, బొమ్మదైన, రాయైన చెక్కకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. స్పష్టంగా ధర్మశాస్త్రంలో చెప్పాడు. కనుక తమ దేవుడైన యెహోవాను తప్ప ఇశ్రాయేలు జనాంగం ఇతర దేవతలకు ఇతర దేవుళ్లను వారు సేవించకూడదు. కానీ ఎవరైనా సేవించారా, దాన్ని విడిచిపెట్టారా, నాకు దూరమైనారా, ఇతర దేవతలు పూజిస్తున్నారా, అలాంటి వారిని ఎన్నడూ క్షమించను. ఆకాశము కింద వారి గోత్రము ఉండకుండా తుడిచివేస్తాను అన్నాడు. చదువుదాం కింద ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండంలో క్షమించనలను అన్నాడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల, అంటే స్త్రీ అయినా, పురుషుడైనా, గోత్రమైనా, కుటుంబమైనా, ఏదైనా అన్నాడు. కుటుంబమైనా క్షమించను, గోత్రమైనా క్షమించను, పురుషుడైనా క్షమించను, స్త్రీ అయినా క్షమించను. అలాంటి దుర్బుద్ధి గల హృదయం గలవాడు ఎవరిని నేను క్షమించను అన్నాడు. అంటే ఏం చెప్పాడు? వచనం 20లో అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుల మీద పొగరాచును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము కింద నుండకుండా తుడిచివేయును. God brought out the tribe or any woman or men or family, anybody, ఎవరైనా కానీ దేవుని మరచి ఇతరులను సేవించేవారు ఉంటే
వారి పేరు ఆకాశము కింద ఉండకుండా నేను ఏమన్నాడు, తుడిచివేస్తాడు. అందుకే దాను గోత్రమును దేవుడు తుడిచివేశాడు. దాను గోత్రము విగ్రహారాధనకు మూలం. దాను గోత్రము విగ్రహాలు పెట్టుకొని, ఎత్తైన బలిపీఠాలు పెట్టుకొని, బల్లర్పించి ధూపం వేస్తూ భయంకరమైన పాపము చేశారు దాను గోత్రము వారు. యాజకులు కానివారిని యాజకులుగా ఎన్నుకున్నారు. లేవి వంశానికి చెందని వారిని యాజకులుగా ఏర్పాటు చేసుకుని దుర్మార్గపు క్రియలు దాను వంశము చేసి తమ దేవుడైన యెహోవాకు దూరమై, వారి హృదయాలు దూరమై భయంకరంగా విగ్రహాలు పెట్టుకొని సేవించినందువలన దేవుడిచ్చిన శాసనం ప్రకారం ఆకాశము కింద ఆ గోత్రమును ఉండకుండా తుడిచివేస్తానన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలోకి రండి. న్యాయాధిపతులు 18, 29 చదువుదాం. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలు పుట్టిన తమ తండ్రియైన దానును బట్టి ఈ పట్టణముకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. ఎవరు? దాను గోత్రము వారు. ఏం నిలుపుకున్నారు? చెక్కబడిన ప్రతిమలు నిలుపుకున్నారట. ఇంకా మోషే మనవడును గెర్షోను కుమారుడైన యోనాతాను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియులు గోత్రమునకు యాజకులై ఉండిరి. యాజకులు ఎవరు రావాలి? ఏ వంశంలో యాజకు రావాలి? అహరోను వంశం. అహరోను నుంచి రావాలి. మోషే కూడా లేవీడే. కానీ దేవుడు విశేషంగా అందులో నుంచి అహరోనును ప్రత్యేకించాడు. అహరోను వంశంలో నుండి వచ్చినదే యాజకత్వం. కానీ మోషే మనవణ్ణి పెట్టుకున్నారంట. తర్వాత ఏం చేశారు? 31వ వచనం, దేవుని మందిరము షిలోహులో అన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. ఎవరు? దానియులు, దాను గోత్రం వారు. ఏం నిలుపుకున్నారట? మీకా అనే ప్రవక్త ఉన్నాడు, పనికిమాలోడు, బొమ్మలు చేసి వ్యాపారం చేసేవాడు. అతడు చేసిన విగ్రహాలను 18వ అధ్యాయంలో వాడు చెప్తుంటుందండి. అతడు చేసిన ఆ కొయ్య విగ్రహాలు పెట్టుకొని దానిని సేవించి పూజించి దేవునికి విరోధంగా వారు పాపం చేశారు. దాను గోత్రము వారు. రాజుల మొదటి గ్రంథం 20 త్వరగా చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం వచనం 26 నుండి చదువుదాం. ఈ జనులు 12:26 యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఈ బంగారు దూడలే మిమ్మల్ని రక్షించి విమోచించిన వారు అని చెప్పి ఇశ్రాయేలీయుల దేశానికి రాజు అయిన యెరోబాము అనేవాడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఉన్నతమైన బలిపీఠాలు కట్టి బల్లర్పించి యెరూషలేమునకు 10 గోత్రాల వారు పోకుండా అక్కడ వెళితే తిరిగి మళ్ళా రెహబాము వైపు తిరుగుతారని ఆలోచించి విగ్రహారాధన చేయటానికి దాను గోత్రము
ముఖ్యముగా దానున్న స్థలము, ముఖ్యముగా దానుకొచ్చిన భాగం, స్వాస్థ్య భాగంలో, దాను వంశము నివాసమున్న భాగంలో దేవునికి విరోధమైన విగ్రహారాధన కార్యక్రమాన్ని, ఎత్తైన బలిపీఠాలు కట్టి ధూపం వేసి బల్లర్పించి దాను గోత్రము విగ్రహారాధన చేయటానికి పాపానికి మూలము యెరోబాము. యెరోబాము ఎవరంటే, ఇశ్రాయేలు దేశం 12 గోత్రాలు సొలొమోను వరకు ఐక్యరాజ్యంగా కొనసాగిందండి. సౌలు 40 ఏండ్లు, దావీదు 40 ఏండ్లు, సొలొమోను 40 ఏండ్లు పరిపాలించారు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఆ రాజ్యం 2 భాగాలైంది. 2 భాగాలు అవుతుందని దేవుడు ముందుగా చెప్పాడు. చాలా వచనాలు ముందు భాగాల్లో ఆది కాండము నుంచి ఉన్నాయి. 2 ముక్కలు అవుతాయని దేవుడు ముందే చెప్పాడు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు దేశంగా వేరైపోయి యెరోబామును రాజుగా చేసుకున్నారు. మిగిలిన 2 గోత్రాలు అంటే యూదా, బెన్యామీను గోత్రాలు యూదా దేశంగా యెరూషలేము రాజధానిగా నిలబడిపోయినారు. ఈ 10 గోత్రాల వారికి రాజు అయిన యెరోబాము, ఈ 10 గోత్రాల వారు తిరిగి మళ్ళా యెరూషలేమునకు ప్రార్థనకు బలులకు పోతా ఉంటే అటే తిరిగిపోతారు, రెహబాము వైపు తిరుగుతారు. నా రాజ్యం స్థిరపడదు, నా రాజ్యం నిలబడదు, చిన్న ఘటాలు అలవాటు పడి పోతా ఉంటే నాకు ఇబ్బంది అవుద్దు అని చెప్పి ఆ ప్రజలకు అక్కడే బంగారు దూడలు చేయించి, ఈ దూడలే మీ దేవుడు, ఈ దూడలే పూజించండి, ఈ దూడలే మేము ఐగుప్తుని రప్పించి మోచించింది ఈ దూడలే, వీడికి మొక్కండి, యెరూషలేం పోవద్దు, ఇక్కడ బలిపీఠాలు అర్పించుకోండి, యెరూషలేం పోవద్దు అని దాను గోత్రము ప్రధానంగా చేసుకొని యెరోబాము వారు పాపము చేయటానికి కారకుడైనాడు. ఈ 10 గోత్రాల వారు అలాగూ నష్టపోయారండి. ఇలాగ బైబిల్లో చాలా సత్యాలు ఉన్నాయి ఇశ్రాయేలు జనాంగము గురించి, అందులో ఆ గోత్రాల గురించి. అందులో ముఖ్యంగా దాను గోత్రము చూడండి ఇప్పుడు ఏం చెప్పాడు. అదే 12వ అధ్యాయంలో వచనం 29 చదువుదాం. ఇశ్రాయేలీయుల వారలారా, బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే. ఎవరి దేవుడు? దాను గోత్రపు దేవుడు. ఎవరు? బంగారు దూడలు. ఇవే పూజించండి అని వారికి బాగా మసిపోస్తున్నాడు యెరోబాము. అంటే ఏమన్నాడు? ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు. ఇక దాను వంశం అంతా కూడా, దానీయులందరూ కూడా తమ దేవుడైన యెహోవాకు దూరమై యెరోబాము చేసిన పాపమును బట్టి, అతడిచ్చిన ప్రోత్సాహమును బట్టి దాను గోత్రము పాపములో పడి విగ్రహారాధన చేసి దేవునికి దూరమై వారు నష్టపోవటానికి కారణం వారి యొక్క విగ్రహారాధనను బట్టి. అందుకని దేవుడు ఏమన్నాడు ద్వితీయోపదేశ కాండంలో, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, ఏ కుటుంబమైనా, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి దూరమైపోయి ఎవరైతే ఇతర దేవతలను సేవిస్తారో, పూజిస్తారో అలాంటి వారిని క్షమించను. అలాంటి గోత్రము పేరు ఆకాశము కింద ఉండకుండా తుడిచివేస్తానని దేవుడు ఆనాడు పలికిన వాగ్దానము మాటను బట్టి కొత్త నిబంధనలో 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన 144,000 మంది ఇశ్రాయేలు జనాంగములో దాను గోత్రము కొట్టివేయటానికి మూలము తమ దేవుడైన యెహోవాను విసర్జించి వారు ఇతర దేవతలను పూజించి పాపము చేసినందువలన దేవుడు దాను గోత్రమును మినహాయించాడండి. తర్వాత అందులో లేవి గోత్రము తెచ్చిపెట్టాడు. లేవి అంటే అర్థం ఏంటి? లేవి అనగా హత్తుకొనుట అని అర్థం అండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పెట్టే హింసలకు అనేక మంది బాధపడ్డారు, అనేక మంది చంపబడ్డారు. ఈ 144,000 మంది ప్రభు కొరకు
శ్రమల కాలంలో సాక్షులుగా నిలబడి, దేవుని కొరకు నిలబడి, దేవుని హత్తుకొని వారు జీవిస్తారు, దేవుని కోసం జీవిస్తారు, దేవుని కోసం నిలబడతారు అని చెప్పి దేవుని హత్తుకొని జీవించాలి అనే ఉద్దేశముతో దేవుడు దానును తొలగించి లేవి గోత్రము తెచ్చిపెట్టాడు. ద్వితీయోపదేశకాండం 4:4 చూడండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఏం చేయాలంటే వాళ్ళు అసలు వారి దేవుడైన యెహోవాను వారు హత్తుకొని ఉండాలి. కానీ శ్రమల కాలంలో అందరూ హతసాక్షులై యాంటీ క్రైస్ట్ ద్వారా చంపబడ్డారు. కానీ 1,44,000 మంది అయినా దేవుని హత్తుకొని ఉంటారు, దేవుని కోసం నిలబడతారు, శ్రమైనా భరిస్తారు, ఎంతైనా భరిస్తారు. ఎంత శ్రమైనా కానీ వారు నిలబడి దేవుని కొరకు ఉంటారు, తమ దేవుడి యెహోవాను హత్తుకొని ఉంటారని ఉద్దేశంతో లేవి గోత్రమును దాను గోత్రములో పెట్టాడు. వారు హత్తుకోల, దానిలో హత్తుకోకుండా అన్యులు హత్తుకున్నారు, అన్య దేవతలు హత్తుకున్నారు, ఇతర దేవతలు దేవుళ్ళు హత్తుకున్నారు. ఆ బంగారు దూడలే మా దేవుడని, మమ్ము రక్షించిన వాడని, మమ్ము విమోచించేవాడని ఆ దూడల వైపు మళ్ళీ దేవుని హత్తుకోకుండా దూరమైన దాను గోత్రీయులను బట్టి లేవి గోత్రము తెచ్చిపెట్టడం, శ్రమల కాలంలో 1,44,000 మంది దేవుని హత్తుకొని ప్రభువుని నమ్ముకొని, ఎంత శ్రమ వచ్చినా యాంటీ క్రైస్ట్ ద్వారా, క్రూరమృగము ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా ఎంత హింస వచ్చినా వారు తమ దేవుడైన యెహోవాను వారు హత్తుకొని ఎడబాయకుండా ఆయన కొరకు స్తంభములుగా సాక్షులుగా నిలబడినారు. మరొక అంశం ఏం చదివామంటే ఎఫ్రాయిము గోత్రం. ఇందులో ఎఫ్రాయిము ఉండదు, చదవండి మీరు కావాలంటే. ఎఫ్రాయిము గోత్రము కూడా తొలగించబడటానికి కారణం పాపమే, విగ్రహారాధన. దాను గోత్రము తొలగించాడు, మనం విన్నాం. రెండవది, ఆ తొలగించిన దానిలో లేవీని పెట్టాడు. వాళ్ళు హత్తుకోలేదు, వీళ్ళు హత్తుకోవాలి శ్రమల కాలంలో అని దేవుడు ఉద్దేశంతో పెట్టాడు. అలాగే 1,44,000 మంది శ్రమల కాలంలో ప్రభువుని హత్తుకొని విడిచిపెట్టకుండా జీవించారు. మరొకటి ఏంటంటే ఎఫ్రాయిము గోత్రం ఎందుకు తొలగించబడిందో హోషేయ గ్రంథంలోకి రండి, 1-2 వచనాలు చూద్దాం. హోషేయ గ్రంథం చూడండి, తీశారా? దానియేలు తర్వాత ఉంటుంది. 1-2 వచనాలు చెప్పేద్దాం, చెప్పి నేను ముగించేస్తా త్వరలో. తీసినట్లేనా? 4వ అధ్యాయం చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16 చదవండి. 4:16. పెయ్యం మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఏమన్నాడు? ఎఫ్రాయిము ఏమన్నాడు? విగ్రహములతో కలుసుకొనెను. వారేమో యెహోవాను విసర్జించారు, కొట్టివేయబడ్డారు. ఎఫ్రాయిము కూడా ఏమన్నాడు? విగ్రహములను కలుసుకున్నాడంటే విగ్రహారాధనలో నిలిచి ఏమనాలి, ఐక్యమైపోయాడు ఎఫ్రాయిము. ఇప్పుడు 8వ అధ్యాయం హోషేయ గ్రంథం 11 చదవండి, 8-11. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. ఇక్కడ పాపానికి ఆధారం ఏమన్నాడు? బలిపీఠం. అంతే. ఎఫ్రాయిము గోత్రము ఎందుకు దేవుడు తీసివేశాడంటే, ఎఫ్రాయిము ఏమన్నాడు? పాపమునకు మూలమైన బలిపీఠములు కట్టి ధూపం వేసి బల్లర్పించి దేవుని విరోధంగా ఎఫ్రాయిము పాపము చేశాడు. అందుకన్నాడు ఎఫ్రాయిము
విగ్రహములతో కలుసుకొనిను. అందువల్ల ఎఫ్రాయిము గోత్రము కూడా దేవుడు తీసివేయటానికి కారణమైంది. మరి ఈ గోత్రములు ఎవరిని చేర్చాడు దేవుడు? ఎవరిని? యోషోబు గోత్రం. ఎందుకు యోషోబు గోత్రం? ఇక్కడ యోషోబుకు 2 భాగాలు వచ్చినాయండి. యోషోబు పెద్ద కుమారుడి పేరు మనష్షే ఉంది. గోత్రానికి ఒకటే భాగం రావాలి, కానీ యోషోబునకు 2 భాగాలు వచ్చినాయి. యోషోబు కుమారుడు మనష్షే పేరుంది. మళ్ళా ఆ ముద్రింపబడిన 1,44,000 మందిలో యోషోబు పేరు కూడా ఉంది. చదువుదాం. 7వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం దొరికిందా? 8వ వచనం. జబులూను గోత్రములో 12,000 మంది, యోషోబు 12,000 మంది, మనష్షే గోత్రములు యోషోబు గోత్రము తెచ్చిపెట్టాడు. పైన 6లో మనష్షే ఉన్నాడు. మనష్షే ఎవరు? యోషోబు కుమారుడే. ఎఫ్రాయిం ఎవరు? యోషోబు కుమారుడే. కానీ ఎఫ్రాయిము చేసిన పాపమును బట్టి అతడు కొట్టివేయబడినాడు. మరి యోషోబునకు 2 పాళ్ళు, 2 వంతుల భాగము వాగ్దాన దేశములో ఇవ్వాలని దేవుడు ఆనాడు మోషేకు చెప్పాడు. ఆదికాండం 48వ అధ్యాయం 5-6 వచనాలు, 48వ అధ్యాయం 22వ వచనం రాసుకోండి. ఒక్క వచనం చదువుదాం. ఎందుకు 2 భాగాలు అంటే, ఎహెజ్కేలు గ్రంథములోకి రండి. 47వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం వచనం 13 చదవండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. పంచుకున్నారు. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఏమన్నాడు? ఎందుకు? అందరికి ఒక్క భాగం, గోత్రాలు చొప్పున ఒక్క భాగం. యోషోబు సంతతికి 2 వాటాలు, 2 భాగాలు ఇస్తానన్నాడు. కారణం ఏంటంటే, యోషోబు కుమారుడైన మనష్షేకేమో తాత అయిన యాకోబు యొక్క భాగం, యాకోబు స్వాస్థ్యం. యాకోబు తన కత్తి చేత బలవంతముగా యుద్ధము చేసి సంపాదించిన ఆస్తి భాగము, స్వాస్థ్యం ఉంది యాకోబుకు. 48వ అధ్యాయం ఆదికాండం చదవండి. 5-6 వచనాలు, 18వ వచనం, 22వ వచనములో యాకోబు తన స్వాస్థ్యానికి తన మనవుడైన మనష్షేను దత్తత తీసుకొని తన స్వాస్థ్య భాగం ఇచ్చాడు. మరి ఇప్పుడు యోషోబునకు తన కుమారునికి మనష్షేకి భాగం వస్తే, మరి 2వ కుమారుడైన ఎఫ్రాయిము భాగం రావాలి కదా. ఎఫ్రాయిం భాగం, ఒక భాగమేమో తాత ఇచ్చాడు. మరి యోషోబు గోత్ర ప్రకారం యోషోబు కుమారుడికి మరొక కుమారుడు ఎఫ్రాయిముకు భాగం రావాలిగా. ఎఫ్రాయిముకు భాగం రాల. కారణం, అతడు చేసిన పాపము, ధూపము, బలిపీఠములు, విగ్రహాలతో కలుసుకొని చేసిన దాన్ని బట్టి దేవుడు ఎఫ్రాయిము గోత్రమును కొట్టివేశాడు. ఆ స్థానములో ఆ గోత్రానికి మూలమైన దేవుడిచ్చిన 2 భాగములు, 2 వాటాలు ఇస్తానన్నాడే. ఒక వాటా యోషోబు పెద్ద కుమారుడు మనష్షేకు, 2వ కుమారుడు ఎఫ్రాయిము పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ స్థానము 2వ వాటా దేవుడు యోషోబు గోత్రము చేసి యోషోబు పేరును చేర్చి యోషోబును ఒక వాటా, 2 భాగాలు ఇచ్చాడు. పరలోకంలో మనకు కూడా స్వాస్థ్యం, నమ్ముకున్న వారికి పరలోకంలో స్వాస్థ్యం ఉంటుంది. నమ్ముకున్న వారు ఎవరంటే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందండి. ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.